నేను ఏ కాలం కింది వచ్చి ఏం సంగతి అలా పొద్దుగా నేను ఇంటికి ఎంతసేపు అని చెప్పి పాపం కాదు కావచ్చు కానీ ఆ దమ్ముగట్టు ఉండవచ్చు అరే అరే ఏంది అన్న ఏందా ఏమి లేదు అద్దం కాడికి ఇట్లా చూసుకుంటున్నావురా మనం పోయే పెళ్లి చూపుల కాడా షేర్ కాడికేనా నడుపా ఆచరణ నీ వారికి పోతున్నా పైలము చేను కాడికి పోతున్నావు జాగ్రత్త బాయ్ జాగ్రత్త నువ్వు కూడా జాగ్రత్త సరే బాయ్ ఎటు పోతున్నావురా ఎన్ని పోతాను భూపాలు పోతాను బొంబాయి పోతానవా ఇంత కూడా సిగ్గుమానం లేరు పోరా పో పిల్లలు వరకు హెడ్ఫుడ్ అయిపో పోరా పో అత్తనది ఏంది ఏం లేదు చేను కాడికి పోతాను అత్తమేమని అత్త చెప్పాను రాజా సరే. ఫోన్లో ఛార్జింగ్ ఉందా ఉన్నది నేను ఏ వాడు ఖచ్చితంగా చేసుకుని బాగుంటుందా చెప్పాను రా దండం పెడతా ఉంటావా వస్తావా రావు ఇంత మనిషికి అయ్యో అత్తనపా అత్తనపా ఇంకా ఆకున్నారా ఇంత అధ్వానమారా ఇంత అడవారా ఎవరు గాలి ఎవరు లగ్గాలు ఇంకా లగ్గం ఏమో చెప్పారా ప్రేమ మళ్ళా నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు మాకు లేదా ప్రేమ నీ ప్రేమ వేరు మా ప్రేమ వేరు అబ్బో నీ బాంచాను ఇక నా ప్రేమ వేరు నీ ప్రేమ మొత్తం ఆడుతా అని పడకరావాలి అరంచాలి దాన్ని ఇంత అడా ఏమన్నా ఆడిపోతున్నాయి కూరనికి హలో బుజ్జి ఏం చెప్తున్నావు బుజ్జి ఎక్కడి బుద్ధి ఎక్కడి చేయలేదు, ఇంకో లేదు. బుద్ధి అయ్యి బుద్ధి మామూలు దొరకకూడదు అది సరే బుజ్జి సరే బుజ్జి ఇప్పటికి ఇప్పుడే నారా ఫోన్లు నీకంటే ఎక్కువేముంది బుజ్జి సరే బుజ్జి అర్థమే రే సరే బుజ్జి నేను మళ్ళీ ఇగో రే ఎప్పుడేక పోరా పోయి పో నేను చేస్తా పోరా పో ఉమ్మట తీసుకున్నా పో వస్తపా మరి ఏంది అరే అందామరా మొదలు ఫోన్లు పని చేయరా ఇంటికి వచ్చా నీ ఇష్టం చేసుకొని పని చేసాడు సరే బా ఏం రోజు నరికి పాడైంది లోపల కట్టిన ఉన్నది బయట కట్టిన ఉన్నది అని కొత్త హవాలు వస్తున్నాయి నడవా వీరికి ఏం మందు కొట్టాలి ఏం కొట్టాలి అవ్వ నీడేటివే నరి ఓ నరి ఏమైనా పందం కూడా హలో బుజ్జి చెప్పు ఏం చేస్తున్నావు బుజ్జి పొలం కాడికి వస్తాను వస్తున్నావా సరే కానీ ఏం తీసుకొస్తున్నావు టిఫిన్కి ఏం కర్రీ నేను కాకరకాయ కూర కాకరకాయ కూరనా చేదు ఉంటుంది కదనే అలా చక్కెర వేసుకొని తీసుకొస్తాను నీకోసం అబ్బా బుజ్జి నీ మనసు ఎంత మంచిదే కాకరకాయ కూర చేదు ఉంటుందని తీయగా ఉండాలని చక్కెర వేసుకొస్తున్నావే మస్తు మంచిదే నీ మనసు పని ఆగులో పోను ఎడున్నారా వారి రే హలో వస్తున్నావే శనికాడికి
మీ చెల్లెకి వస్తుందా మరి రాని మరి నరి నరి సరే బుజ్జి జర తొందరరా సరే రా బుజ్జి. ఎందుకు అరే రారాదు బుజ్జి, చూసి ఎంతసేపు అవుతుంది బుజ్జి? నువ్వు ఇంతకెళ్ళి ఎప్పుడు పోయినావు? ఆగో 9కి పోయినా. ఇప్పుడు ఎంత అవుతుంది? 9 బావు. బాగుంటాయి కదా. ఆవుకే ఎత్తిపోయినా అదిరా యాందిరయ్యా యాన్ చేస్తున్నా ఏందే ఎంతసేపు అయినా వచ్చి సిగ్గున్నారా నీకేమన్నా? ఎవడన్నా మంది వచ్చి కూర్చుంటే తిడతారు, నువ్వే కూర్చుంటావు మన చేనులా? ఎంత బీడి కాదురా ఇక్కడ కూర్చుంటే ఏంది? దానికోసం మరి ఎందుకు వచ్చినావురా? ఫోన్ మాట. అరే మంచి పని చేస్తానవురా. ఎవరితోటి? మీ మరదలతోటి. అబ్బా నీ పంచనే అవునా అని నువ్వు వచ్చేంత సేపారా? 10 నిమిషాలు అవుతుంది. 10 నిమిషాలకి ఎత్తుకపోతున్నా కసోడు పిల్లలు దొరుకుతుందో కదా సిగ్గు తక్క పోరకం. అవును గీడ కూర్చున్నావురా, కనబడి పాడైతాను కాదురా. లోపలికి పోరా, మంచి ఎవ్వర కనవాడు. ఆ పూరేసాక పొరుగు పంపుతా మంచిగా ముచ్చలు ముద్దులు పెట్టుకుంటుంటారు. లే సిగ్గులేని పాడు లేమాట ఏమో పా. అరే మక్కని తుప్పనేసిపోయింది, ఏడబడతాడు నీళ్ళు ఆయన తీద్దాం పరాని వచ్చినాం. మా నంద కూడా ఎగడచ్చి ముచ్చట పెడుతున్నాడు. ఇంద్రో సూపు మొరదపు సూపు నడురా. నేను వదిన వచ్చిన వాళ్ళు వదినకు చెప్తా. ఖతం బాయ్ బాయ్ టాటా. పది చెప్తా పది నుంచి చెప్తావురా. ఆ చిరువులు చెప్తుందా? అదో నల్ల ముఖం దాపరమైంది. అవురా ఏం పిస్తారా మీది? ఇన్స్టాగ్రామ్ పిసా? అది ఏం పాట? ఏం పాట? అది ఉండే దేకు దేకమంటే దెక్కుతున్నాడు అత్త నీ కొడుకు. దేకు దేకు అన్న కొంటన్న నన్ను దేకడే మచ్చా నీ కొడుకు. ఏంటిదిరా దేకేది? అది ఏం పాట ఎరికేనారా? పచ్చి బూతు పాటరా, బూతు పాట. దాన్ని ఆడేరికి అంతే. నువ్వు తీసుడు బరాబరే, అడుగుతో పెట్టుకుని ఎగురు బరాబర్. దేకు దేకు అన్న కొంటన్న నన్ను దేకడే మచ్చా నీ కొడుకు. ఆ కుంగ రెక్కలేదు రాని దాని రెక్కలు విషపాలు తీయాలి, రీలు గీత చేయాలి. కానీ నడురా చూసుకుంటుంటున్నావు ఇక అడిగా పాపం పాడుగా 5 నిమిషాలు సందిస్తా చాలు. పూలన సంవత్సరం చేసినట్టున్నారు మనుషులు. ఏం మనసు ఉండరేమో. ఇట్లుంటా అది కొత్తగా పెళ్ళి అయిందని కూడా చూస్తలేవు. నీకు కాలే పెళ్ళి అయ్యా ఉంటే గిట్టే అన్నా నన్ను. కొత్తగా పెళ్ళి అయింది, పెళ్ళమ్మ కూడా ఏం మాట్లాడాలి? పెళ్ళమ్మ వచ్చింది ఇంకా చిన్న పోరన్నా. పెళ్ళి అయ్యా పెళ్ళమ్మ వచ్చే పెళ్ళమ్మ కూడా గిట్టే మాట్లాడతావా? అయ్యా ఉంటే గిట్లే మాట్లాడినా ఆపరా నీ దండం పెడతా వేసుకోపోయినా వచ్చి నీ బాంచానరా. ఇక్కడ చూడరా ఎట్లా చూడరా. ఆరా పట్టుకుని గన్ను పెడితే నీళ్ళని పోతే సపరేట్గా పోతా కదా ఇంటికి మనం బాయిగా ఇంతగానో బాబు. వద్దనైతే రాని, వదిన వచ్చినాక నీ సంగతి చెప్తా. అత్తారా చూడు రాని చెప్తా. అత్తారా చెప్తా. వాళ్ళు అత్తారు మంచిగా కెమెరా పెట్టు. వాళ్ళు టిక్కు టిక్కు అని ఆడతారు, నువ్వు టిక్కు టిక్కు అని నువ్వు పెట్టు. పనాడు వస్తాయిగా, రాకపోతే ఏం చేస్తా? వచ్చింది రావా రాని. అవి కానీ మన సీసీ రోడ్ ఎంత దొడ్డు వేసిరా? దొడ్డే ఉన్నది ఎందుకు? బిల్లు గిట్లా వచ్చిందా మరి? నాకేమి అట్టనా మరి గాలి నుంచి గిట్లా రానికి ఇంత టైం పడతా? అవి అత్తనే పడుతుంది. పడితే పడితే కానీ సాంగరాకి ఎన్ని రీలు చేసినా? 3 అబ్బా బాగా తక్కువ చేసినావు. అవునా తెలుసా అని ఫోన్ మాట్లాడు అయిపోయిందా? నాకు డౌట్, నువ్వు వీనికి ఫోన్ చేసినావా నీకు ఫోన్ చేసిందా? అరే చెప్తాడు వీడికి వచ్చి గంట కూర్చొని మాట్లాడతాడు. ఇగో పొద్దు నుంచి ఇదే కుక్క కరిచినట్టు కడుతుంది వదిన. ఏ కుక్క మొక్క పోడు గట్టి అంటాడు. ఏంటే ఏంది కుక్కనారా? అవునే పొంగ తప్ప ఇస్తే అనుకుంటావు? అదే ఆ మూల అక్కడ మెదడు నింపుకున్నాడు పక్కంతా పాడవుతుంది. వీళ్ళకైతే పెట్టాడు తెంపుడా నేను కట్టు మూల పోయేస్తా. సరే పో చెప్తా. మక్క మత్తడా ఏం దేవుడా ఇది? పగబట్టినట్టు ఏంది ఇదంతా? ఇంతగా వర్షాలు కొడితే కొడితే లేకపోతేనే లేవా? మక్క అంతా ఉప్పు నచ్చిపోతుంది. ఏం చేసుడు మక్కడా ఇంకేంటి? అయితే పంట చేతికి వచ్చినట్టే ఇక. రోడ్డు కడితే ఒకటి చూసి కాబట్టి
ఎంత రోమాన్సులు మరి మరి ఒక్కనే చేస్తున్నా మరి వీటి వీడు మళ్ళా తెప్పికిడా ఏం చెప్తు వీళ్ళు సంగతి కాదు ఏ నీళ్ళు మక్కల గిట్ల వచ్చింది మక్క కోసుకుపోతే బోరే వాళ్ళంట మక్కలకి మీరు ఎందుకేంది వాళ్ళంట మక్కలకి మీరు ఎందుకేంది ఓ బోరే ఉన్నారే ఏడ వీరీలు అయ్యా బాబా అబ్బా మస్తు చేస్తారు ఇట్లా నీ యొక్క ఉమేద్ ఖాన్ కూడా ఏదే అరే తమ్ముడు నిన్ను చూస్తే నేషనల్ జియోగ్రఫీ కెమెరామెన్ గుర్తుకొస్తుండ్రా ఎందుకు ఎరికేనా వాడు సింపాంజీ అటు ఇటు కిందికెళ్ళి మీదికెళ్ళి చిక్కున్నా ఏమన్నా నీకు ఇన్స్టా ఎత్తే వస్తానే నీకేమేరక పట్టాను ఫాలోవర్స్ పట్టాను మంది లైకులు పెరుగుతాయి నీకు తెలుసా? ఓహో ఆ లైక్ పెనం చేసుకొని మక్కడికి బుక్ ఇలాంటి బుక్ ఇక ఫాలోవర్స్ పైసలు రాయే తాగు సింపాంజీ మొక్కదానా కొండ ముచ్చోడు నన్ను సింపాంచి ముఖం అంటావు. నేను కొండ ముచ్చాయే అవును నువ్వు కోతరాచుకోబడతావు నువ్వు జాతరలో పూసలు అమ్ముకున్నట్టు నీవురా అట్టనా నువ్వు చిక్కడికి మరి ఏంటి అది బుగ్గలు కూడా బతికేదా నువ్వు పెంట కుప్పల మీద పాల ప్యాకెట్ చేరుకొని అమ్ముకున్నట్టు వీడు నువ్వు పెంచి అమ్ముకపోతావు కదా నువ్వు బెల్లం దొంగతనానికి ఈగలు మెచ్చుకునే దొంగ మొక్క పోనివిరా నువ్వు. నేనా అవును నేను అంతేనే కానీ బెల్లం దిగిన ఈగలు మిసిపోతే కదా ఐస్ స్టోర్ బెల్లం తయారు చేసుకుని తినా నువ్వు నీతో మాట్లాడుతున్నావు నాతోటి నేను చచ్చిపోతే నేను బతకలేదు గింతాడివా గింత అద్వానవా ఎవరికి గాలే లగ్గాలి ఎవరికి గాలే మనకు గాలే మన శైలాలకు ఇట్లనే చేసావా అరే నేను పోరి అరే రాగురా పొమ్మటే పోతావు నువ్వే ఇంత అరే చెప్పని చేసిపోదాం మీ ఇంటికైనా మీరేమైనా చేసుకోవచ్చు చెప్పని చేసిపోదాం మీ ఇంటికైనా మీరేమైనా చేసుకోవచ్చు ఈ బాంచంతా తయారా ఇటు చేద్దాం ఇంటికి పోయినాక తెల్లనాక పట్టుకుంటే ఇట్లా తెల్లనాక గిట్ల గిట్లు సరేనా ఇంటికి పోయినాక తెల్లనాక పట్టుకుంటే ఇట్లా తెల్లనాక గిట్ల గిట్లు సరేనా కుక్క నీ సంగతి ఆట ఇంటికనే చెప్తాం ఏం మనుషుడు రా చేయరా నాశనం అవుతుందిరా పక్క నాశనం అవుతురా లోపడుకోతే అంత కోసుకపోతాయిరా చేస్తాను తీగ ఏడవకు కానీ ఒరిస్తున్నావా పొద్దు నుంచి నేను ఎవరిస్తానరా నాకు భగవంతా ఏంటిది ఇంకోటి దిక్కువల లుంగి ఏం చెప్తున్నా కలవట్టలేదా కళ్ళు నెత్తి మీద ఉన్నాయా కానీ ఆయనతో చెప్తాను కానీ గడ్డేది వీక్తానే మరి ఏం చేయాలి నీళ్ళలో కొట్టాలి చేసుడు తక్కువ పోయినా కొంత వస్తున్నావు వాళ్ళ లెక్క ఇంత పని చేస్తారు లేదా అమ్మా చేస్తారు కదా ఇలా మక్క పని ఉడిచినట్టే బాగా సాలిగా దురిదాంది అలాంటి పని బుజ్జి తిన్నావానే సరేగా నువ్వు మధ్యాహ్నం అనుమానంగా చేయగలిందట కదా షో బాగా గాలిందా నువ్వు కూడా ఒడ్డు మీకు వెళ్ళరా ఇంకా కాలు జారి పడ్డబట్ట కదా ఏం కాదు దెబ్బ తాకలేదు వీడు మన ఎంబటే ఉంటాడు మా అన్న నీవు అడగలేదా మేము పొంచులు తింటాను ఇంటి చెవులు పోయినాడు పోతా సగ్గా చెవులే పోతాను ఇంకేమైనా పోతే బతకాలం అయితే పాటది చేను ఇవాళ ఓ తిరిగి కనబడుతుంది ఓ 2 రోజులు ఎండగొట్టింది అనుకో మంచిగా అయితే చేను అవన్నీ మీ చెల్లే గడ్డ అనేది కూడా వచ్చినాక నేను రమ్మన్న దాన్ని అది రానన్నది
అవుతాం కానీ మీ తమ్ముడు ఏడు ఏ అని చూస్తే నాకు ఎందుకు వీలే బుద్ధి కాలేదు అని వెళ్తా అంటే జంట పచ్చని విడదీసిన ఫీలింగ్ వస్తానులే అందుకే మరి నువ్వు గాలం పడి ఎందుకు పడతాను చెప్పు ఏం బాబు అంటే పని పాట చేసుకోవద్దా అనే కొత్త పెళ్ళైన వాళ్ళేనే సరే ఉండని తిని నేను కూడా కదా అనుకుంటున్నా పొరడాక గట్టి ఉంటుంది ఆశ పోనీది అవు కానీ ఇంకేం గుర్తుకొత్తలేదు మనం అయ్యో ఏంటిది గుర్తుకొచ్చేది అవే అయ్యో మాదాలు అంతే పొరడు పెరిగి పెద్ద పెరిగి హాస్టల్కి పోయినంత మాత్రం మనం ముసలిమైనా మాదాలు కానీ పో అవ గడువు గడువు లాస్ట్ వాటి ముఖాన్ని పోయి చూసి రాపో తిందాం ఆకలే కాల పడతాను పో పక్కపోతుంటే టెంప్ట్ అయ్యేటట్టు నువ్వు ఓ మాదాలు కానీ ఇది మళ్ళీ రిలీజ్ చేస్తుంది ఓనే బుజ్జి ఒక్క రీల్ నాతో ప్లీజ్ నీతోనా ప్లీజే నేను చెయ్యా అయ్యో నేను చెయ్యా నీతోని ఏ తాజా అరే చెయ్య అంటే అవునా మొన్న అందరు సగం సగం చేతివా ఎర్రగా బుర్రా మంచుకున్నది అది రీమిక్స్ అంత రీమిక్స్ చేస్తావా నాతో మిక్స్ చేయవా నేను చెయ్యా చేస్తావా ఇంటికి పోయినాక ఎత్తది ఓ విత్తురుదానా ఇంటికి పోయినా గవి రీలే పెడితే అరే వాళ్ళ జే మనం బిక్తుంది ఇంటికి పోయినాక ఎత్తది ఓ విత్తురుదానా ఇంటికి పోయినా గవి రీలే పెడితే అరే వాళ్ళ జే మనం బిక్తుంది ఏ మాదాలు తీసాంబరం దా పోదాం అక్క పోరికి కళా పోషణ బాగా తక్కువైంది అయినా కానీ ఎవరే పవన్గా నీకు ఈ మధ్యలో ఫీలింగ్స్ బాగా వస్తాయి నువ్వే గిట్ట నీకు తమ్ముడు ఎట్టు ఉండాలా వాడు గట్టనే ఉండాలి అట్లయితే పవన్ కానీ తమ్ముడు ఇలా దొరుకుతా పని నేను కూడా